హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చికెన్ పెరుగు కూర చేసుకుంటున్నామండి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ముందులా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. బోన్స్ ఉన్నా పర్వాలేదు. 1/2 కిలో తీసుకున్నాను. చికెన్ పెరుగు కూర కావాల్సింది 1/2 కిలో చికెన్, 100 గ్రాములు పెరుగు, మసాలా దినుసులండి. లైట్గా 1/2 కిలోనే కాబట్టి కొంచెం తీసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలండి, పెద్ద సైజు 1 కాయ తీసుకున్నాను నేను, కట్ చేసి పెట్టుకుంది. 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు, 2 స్పూన్లు కారం, కొంచెం పసుపు, 1 స్పూను ఆయిల్ తీసుకున్నాండి. పెరుగు కూర కదా, ఆయిల్ తక్కువ పెట్టింది. చికెన్ పెరుగు కూర కావాల్సినవి తీసుకున్నాం కదండి. ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూద్దాం కదండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోస్తున్నామండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఆయిల్ వేడైంది, ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటాం. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. మసాలా దినుసులన్నీ ఇందులోనే వేసుకున్నాం. ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా వేసుకున్నాం. కొంచెం కలర్ మారే వరకు వేసుకున్నామండి. చూడండి, జస్ట్ లైట్గా మనకి కలర్ మారితే చాలు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. దీంతో పాటు కరివేపాకు కూడా వేద్దాం. ఒక నిమిషం వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నామండి. ఇందులో ఉప్పు వేద్దాం, పసుపు కూడా వేసుకున్నాం. మొత్తం ఇలా కలుపుకొని ఇందులోనే చికెన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసేస్తాం. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఆ వాటర్ అంతా కూడా ఇనికిపోయేలాగా ఒక 2 నిమిషాలు మనము ఉంచుకుందాము. ఇట్లాగే చూద్దామండి ఒకసారి. వాటర్ అనేది ఇనుకుతుంది కదా, ఇప్పుడు ఇందులో కారం వేద్దాం. కలుపుకొని 1 నిమిషం మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. కారము ముక్కలకు పట్టింది బాగా. ఒక నిమిషం మగ్గించుకుందాం, చూద్దాం. చూడండి, మనము అన్నీ వేసి మగ్గించాం కదా, మసాలా అంతా వేసి మగ్గించాం కదా, వాటర్ అంతా ఇందులో వచ్చే వాటర్ అంతా ఎగిపోయింది కదా. మనం కొంచెం ఆయిల్ వేసుకొని అది కూడా మగ్గేసరికి ఆయిల్ కూడా తేలుతుంది అన్నమాట. పెరిగేసుకున్నాం. ఇప్పుడు
ఇప్పుడే మనం ఏ కూర వండుకున్నా లాస్ట్లో వేస్తాం కదా కొత్తిమీర, కానీ ఇందులో మాత్రం పెరుగుతో కలిపేసి కొత్తిమీర కూడా ఉడికిద్దాం. మొత్తం ఈ పెరుగు, కొత్తిమీర, మసాలా ఇదంతా కూడా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా మొత్తం కలుపుకోవాలి. మనం పెరిగేసాం కదా, ఇందులో పెరిగిది పోయి ఇందులో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తో పాటు మనం 1 కప్పు వాటర్ కూడా పోసుకున్నాం ఇందులోని. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. కూర ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇన్ని గిన్నెలోకి తీసుకున్నామండి. చూడండి, చికెన్ పెరుగు కూర రెడీ. పదండి మనం వాళ్ళకి రుచి చూపిద్దాం. మీద అన్నం టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసి. చాలా బాగుంది, అన్నీ సరిపోయినాయి, టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ. మీరు కూడా సింపుల్గా ఇలాగే చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అమ్మ చేతి రుచులు.